రఘునాథ్ బాబు గారు చెప్పండి, మీ బాధపడమాకండి రఘునాథ్ బాబు గారు. ఈ పరిణామం మీరు ఊహించారా? ఇంత అవమానకరమైన పరిస్థితి రఘునాథ్ బాబు లాంటి సీనియర్లు ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకున్నారా? అట్లా కాదు. అదేంటి కొమ్మినేని గారు, మీకు ప్రసాద్కి, విష్ణు గారికి అందరూ నమస్కారం. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మాకు విమర్శించారు. విమర్శ సరే ఏదో చేసే అదే బూతులు తిట్టారని చెప్పమైతే ఇంగుతో సమానం. పాయింట్ కరెక్ట్. విమర్శించారు విష్ణు గారు. సరే సరే విమర్శించారు. నేను సాఫ్ట్గా మాట్లాడతా కాబట్టి సరే వాళ్ళ తిరిగి వచ్చారు. సరే మేము పెద్దవాళ్ళం, వాళ్ళ ఏ చేశారు ఆయన కూడా, ఆయన బాలబొప్పు ఏం కాదు, పెద్దవాళ్ళని ప్రతిష్ఠించగానే ఆయన చిన్నపిల్లడు అయిపోయాడు చంద్రబాబు నాయుడు. పెద్దవాళ్ళు అంటే వయసులో కాదు, స్థాయిలో కేంద్రంలో వాళ్ళు గ్యారంటీగా మళ్ళీ అధికారంలోకి వస్తున్నామని అట్లా ఆ రకంగా ఆయన వచ్చారు. దాన్ని క్షమించి మీరే బతికినాడారు. సరే రాసుకునేది రాసుకోనండి. ఆయన వచ్చినప్పుడు క్షమించి చేస్తే మా హుందాతనమే పెరుగుతుంది. కానీ ఆయన అది ఇన్ బిట్వీన్ వాళ్ళు క్షమించడానికి మాకు ఆ గుణం ఉన్నప్పుడు, ఆ బ్రాడ్ హార్ట్ ఉన్నప్పుడు, విశాల హృదయం ఉన్నప్పుడు ఆయన దీనిదే ఉంది. అదొక పాయింట్. రెండోది జై శ్రీరామ్ నుంచి జై వీరాంజనేయ ఎప్పుడు అయ్యారు సార్? ఆయన ఒకటి గుండెలో పెద్ద చింపి చూపించాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా డైనమిక్ ఎట్లా అంటే మాట మార్చడం కాబట్టి డైనమిక్ లో స్టాటిక్ ఉండరు, ఎప్పుడు ఒకే రకంగా. ఆ మార్పుల్లో కొన్ని కాసేపు తెలుగుదేశం, కాసేపు కాంగ్రెస్, కాసేపు బీజేపీ, కాసేపు కమ్యూనిస్ట్ ఇట్లాగా జరుగుతుంటాయి. ఇకపోతే మూడోది, ఇప్పుడు రాష్ట్రం గురించి వస్తే చాలా మా మీద ఒక పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అధికంగా నిధులు పాత ఎన్ని లెక్క చూసి ఇచ్చారు. తర్వాత లోన్లు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇలా కొంత ఒక్క నిమిషం నేను చెప్పినాక అని ఒక ఇది ఉంది. అది రైటా రాంగా నేను అంటున్నా, భావన ఒక టాక్ ఉంది. అది నేనైతే ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ ఇట్. మాకు ఇష్యూ బేస్డ్లో సపోర్ట్ ఇస్తున్నారు, మేము రాష్ట్రానికి అధికంగా ఇవ్వగలిగితే సంతోషిస్తాము. దాని బెనిఫిట్ అయ్యేది రాష్ట్రమే కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి కాదుగా. కాబట్టి వీఆర్ హ్యాపీ. మీరు ఇచ్చుంటే అంటున్నా, అందరూ అన్నట్టు ఇచ్చుంటే ఐ ఫీల్ హ్యాపీ అంటున్నా. మంచిదే కదా, రాష్ట్రానికే కదా వచ్చింది. మాకు కూడా ఇష్యూ బేస్డ్లో ముఖ్యమైన బిల్స్లో సపోర్ట్ కూడా ఇచ్చారు. అదే ఇప్పుడు అక్కడ ఇక్కడ ఒకే సర్కారు ఉంటే, డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఇంకా వేగంగా, ఇంకా రాష్ట్రానికి హితాధికంగా డెవలప్ చేయొచ్చు కదా. అదే పనిగా మీరు ప్రత్యేక హోదా ఇచ్చేస్తాము, విభజన హామీలు ఇచ్చేస్తాము, హైదరాబాద్లో ఉన్న 1.5 కోట్ల ఆంధ్రుల ఆస్తిని ఇచ్చేస్తాము, ఇట్లాంటివి చెప్పుంటే అప్పుడు మీరు ఏదైనా చెప్పడానికి అవకాశం లేదు కదా. ఒకసారి వచ్చినప్పుడు ఇష్యూస్ ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 1.5 కోట్ల 1.5 కోట్ల ఆస్తులు ఉంటాయి. 2014లో ఏం చెప్పారు? 2014లో ఏం చెప్పారు? విభజన సమస్యలు 2014లో ఏం చెప్పారు? ఏం చెప్పాం? ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తాం. ఆయన 5 ఏళ్ళు అంటే, వెంకయ్య నాయుడు గారు 10 ఏళ్ళు అంటే, చంద్రబాబు గారు 15 ఏళ్ళు అంటే, చివరికి ఏమన్నారు? ప్రత్యేక హోదా లేదు లేదా? ప్రత్యేక హోదా ఇప్పుడు అడిగాడా? ఇక్కడ నేను మిమ్మల్ని తప్పు పట్టట్లా. చంద్రబాబు గారు రాష్ట్రం కోసం అని అన్నప్పుడు ఆ పాయింట్ అడిగారా? మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది, మిమ్మల్ని అచ్చంగా బండబూతులు తిట్టింది దాని గురించి అని చెప్పాడు కదా. అది మోసం చేసింది వెంకయ్యనాయుడు అండి. అది పార్లమెంట్ సాక్షిగా మోసం చేసింది వెంకయ్యనాయుడు అరుణ్చెట్లీ. శుభ్రం కాగితంలో 5 సంవత్సరాలు పెట్టుంటే ప్రత్యేక హోదా దాన్ని పెట్టకుండా అడ్డుపడి అయినా వచ్చింది. ఇప్పుడు అది హోదా బదులు ప్యాకేజ్ ఇస్తామని కాదండి. అసెంబ్లీ తీర్మానమైంది కాదండి. నేను చెప్పేది పాయింట్ ఏంటంటే, మళ్ళీ తర్వాత 2018లో చంద్రబాబు గారు
మోడీ గారిని ఈ మిమ్మల్ని విషయం అడగాల్సింది- బూతులు తిట్టి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అని అన్నాడా లేదా? కదా. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తున్నారని కలిశాడా? ఈ విషయం అడగాల్సింది వారిని. వారినా? టీడీపీ. అచ్చా, వాళ్ళ సిగ్గు వాళ్ళకి అవసరం కానీ వీళ్ళకి అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు. మరి దేనికి డబ్బులు సర్కారు? మా స్టాండ్ మాత్రం హోదా బదులు ప్యాకేజ్. అంటే మీరు చెప్తున్నా హోదా బదులు ప్యాకేజ్ ప్యాకేజ్. కూడా అయిపోయింది కదా సార్. స్పెషల్ పర్పస్ వెహికల్ కదా ఇప్పుడు. ఆ ప్యాకేజీ కేమే కట్టుకుంటాం. కరెక్ట్. ప్యాకేజ్ కాదు కదా. పర్పస్ హోదా విషయంలో నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు సిగ్గు లేకుండా మాతోటి కలిశాడని మీరు చెప్పదలిచారు. ఆ మాట మీ అర్థం అదే కదా. సిగ్గు లేకుండా మీరు అడగాల్సింది ఆయన ఎందుకు గెలిచాడని రాష్ట్ర ప్రయోజనాలు మనసులో మాట చెప్పండి. రాష్ట్ర ప్రయోజనాలు మీతోటి మీరు నేను కలిసి కొన్ని వందల సార్లు ఇక్కడ కూర్చున్నాం. మీరు చంద్రబాబు గారిని మీరు ఎన్నిసార్లు ఏ రకంగా తిట్టిందో నాకు తెలుసు. తిట్టలు మీరు విమర్శ చేశారు, ఆయన బూతులు తిట్టేవాడేమో కానీ మీరు విమర్శలు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏ ప్రయోజనం వచ్చిందని రాష్ట్రం కోసం అని చెబుతున్నాడు కదా. రాష్ట్ర ప్రయోజనం కోసం అంటే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్లు బడులు బాగు చేయటం నాశనమా, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. బడులు బాగు చేయటం నాశనమా, ఆసుపత్రులు బాగు చేయటం నాశనమా, గ్రామ సచివాలయాలు పెట్టడం నాశనమా, ఈ వృద్ధుల ఇళ్ళకి పెన్షన్లు తీసుకెళ్ళి ఇవ్వటం నాశనమా, 15,000 కోట్లతో గ్రీన్ కో కంపెనీ పెట్టడం నాశనమా, విశాఖపట్నంలో డేటా సెంటర్ తీసుకురావడం నాశనమా, పలాసలో బ్రహ్మాండమైనటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టి ఇందాక ఆయన చెప్పినట్టు 700 కోట్ల స్కీమ్ తీసుకురావడం నాశనమా? ఏమిటి మీరు ఉద్ధరించేది? మీరు వీటన్నిటికీ ఒక ఎత్తైతే మీరు ప్రత్యేక హోదా కోసమే మేము వస్తున్నామని చెప్తే అప్పుడు రాష్ట్రం కోసం జనం నమ్మొచ్చు. హోదా విషయంలో మాత్రం అది వారిని అడగాల్సింది. అంటే వాళ్ళే సిగ్గు లేకుండా రాష్ట్రం విభజించండి, హోదా మాకు ఇస్తారని చెప్పి రాష్ట్రం విభజించుకున్నాం. మేమైతే హోదా అన్నమాట వాస్తవం, కానీ దాని బదులు ప్యాకేజీ అది ఇవ్వలేము, ప్యాకేజీ ఇవ్వగలుగుతాం అన్నాము. అప్పుడు ఇప్పుడు దానికే కట్టుబడి ఉన్నాం. అది కూడా కానీ అది వేరే విషయం. కానీ ఇక్కడ సత్యాది కాదు కదా. చంద్రబాబు గారు రాష్ట్రం కోసం అన్నప్పుడు ఏం కండిషన్స్ పెట్టి బీజేపీతో కలిశాడన్న చర్చ సహజంగా వస్తుంది. వారసుడు ఏ కండిషన్ లేకుండా పెట్టాడు ఎవరైనా. ఇంకో పవన్ కళ్యాణ్ సరే, పవన్ కళ్యాణ్ కూడా లెక్కేసుకోవాలి. పాచిలడ్లు వాళ్ళు పాచిలడ్లు అన్నాడు ఏదో. అది ఏం చేస్తాం? ఏదైనా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి ఇంకా మరి ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యేక హోదా ఇద్దరు అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే జరుగుతుందని. మరి చంద్రబాబు గారు హోదా లేకుండా మీరు ఇన్ని చేశారు. ఇంకో చెప్పండి. ఇక్కడ ఒక పాయింట్ చేయొచ్చు కదా. చంద్రబాబు ఎన్ని చేశారో రాష్ట్రం కొన్ని పనులు చేసుకోగలదు. ఒక్క నిమిషం. దానికి చేదోడు బాదోడుగా ఉండవలసిన పెద్దల పాత్ర అదే. పెద్దల పాత్ర విస్మరించి మా ప్రయోజనాలు మేము పరిరక్షించుకుంటే మీరేట పొత్తుకొచ్చి మమ్మల్ని పరిరక్షిస్తారా? మేము ఉన్నామని చెబుతున్నాం. కాదు కాదు, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే జగన్ ఎన్నోసార్లు చంద్రబాబు గారు చెప్పండి రాష్ట్రం ప్రసాద్ గారు మీరు మరి అట్లా మాట్లాడకూడదు, తప్పది. మీరు అట్లా మాట్లాడకూడదు. ప్రసాద్ గారు కాదు, నేను అడుగుతున్నది ఏంటంటే చంద్రబాబు గారిని అడగండి, ఆయన సిగ్గు లేకుండా చేరాడు అన్నారు. చంద్రబాబు గారిని అన్నట్టే కదా. చంద్రబాబు గారిని అడగడానికి అర్థం ఏంటి? మీరు కూడా ఇప్పుడు అదే ప్రశ్న తెలుగుదేశం వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? మోడీ గారిని అన్ని బండబూతులు తిడితే ఎందుకు చేరారయ్యా అని అడిగితే మోడీ సిగ్గు లేకుండా చేరాడయ్యా, మీరు ఆయన అడగండి అంటారా? మీరు ఆయన అడగండి అంటారా? నేను ఒకటే చెబుతా, మోడీ గారిని బండబూతులు తిట్టిన ఆయన ఎందుకు కలిశాడంటే ఆయన అడగండి అని తెలుగుదేశం వాళ్ళంటే మీరేం చెప్తారు? అంతే. ఒక హోదా విషయంలో కాదు హోదాది అయిపోయింది. హోదా విషయంలో చంద్రబాబుని అడగండి ఎందుకు కలిశాడో, ఆయన కర్మ అన్నాడు, ఆయన జనం కర్మ అన్నారు, సిగ్గు లేదన్నారు, అది వేరే విషయం. ఇదే ప్రశ్న చంద్రబాబు గారు బండబూతులు తిడితే మోడీ గారు మళ్ళీ ఎందుకు కలిశారని తెలుగుదేశం వాళ్ళని ఎవరన్నా నేను అడిగాను అనుకోండి, వాళ్ళు కూడా మీలాగానే అదేదో మోడీని అడగండి మాకే సంబంధం, ఆయన సిగ్గు లేకుండా కలిస్తే అని అన్నాడు అనుకోండి, మీరేం చెప్తారు? మోడీ గారిని అడగాలి, మీరు చెప్పిన దాని ప్రకారం. మేము ఇప్పుడే చెబుతున్నా అన్నమాట వాస్తవం. ఏది హోదా గురించి? హోదా కాదు, బూతులు. చంద్రబాబు గారు బూతులు తిట్టింది వాస్తవా కాదా? ఒకసారి వినిపిస్తున్నా. టెర్రరిస్ట్ అన్నది ఒకసారి రఘునాథ్ బాబు గారికి వినిపిస్తుండే. ఆయన మన ఇది మోడీ గారి పెళ్ళాం గురించి ఏమన్నది ఒకసారి ఆ వీడియో ఉంటే ఏదో కొన్ని ఒకసారి ఆవేశంలో విమర్శ చేస్తారు. పెద్ద మనసుతో గుండె చేసి చెప్పండి. మీరు మనసుతో మాట్లాడట్లేదు.